సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ తీర్పు ఎలా ఉండబోతుంది? ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపారు? వారి ఓట్లపైనే ఫలితం ఆధారపడి ఉంటుందా? ఈసారి ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలం? గతంలో కంటే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం ఎవరికి కలిసి రానుంది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరి భవితవ్యం ఎటు మలుపు తిరుగుతుందో అన్న చర్చ అటు పార్టీలో ఇటు ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో 2.95 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుని వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓటు చెల్లలేదు. అంటే 20% ఓట్లు వృధా అయ్యాయి. ఇక ఈసారి జరిగిన ఎన్నికల్లో 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లోని సిబ్బంది 4,44,218 మంది ఓటు వేయగా 85 ఏళ్లు పైబడిన వారు 13,700 మంది ఓట్లు వేశారు. దివ్యాంగులు 12,700 మంది ఉండగా ఇతర అత్యవసర సేవల్లోని వారు 27,100 మంది ఓట్లు వేశారు. వీరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది లెక్కలు మొదలయ్యాయి. హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ఓట్లపైన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు వైసీపీకి దక్కాయి. ఆ తర్వాత ప్లేస్లో టీడీపీ ఉంది. వైసీపీకి ఆనాడు 1,36,768 ఓట్లు వస్తే టీడీపీకి 81,608 ఓట్లు లభించాయి. ఈసారి చూస్తే భారీ పోలింగ్ జరిగింది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో 90% పైగా తమకే అని కూటమి నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం పైన ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని, మెజారిటీ ఓట్లు తమకే పడతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే అలా ఎలా జరుగుతుంది? ఈసారి ఉద్యోగులు పెద్ద ఎత్తున పెరిగారు. అందులో జగన్ నియామకాలు చేసిన కొత్తగా సృష్టించిన సచివాలయ ఉద్యోగులు 1,25,000 ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మరో 50,000 మంది సిబ్బంది ఓట్లు వైసీపీకి అనుకూలమవుతాయని వారంటున్నారు. అలా లెక్కేసుకుంటే 2 లక్షల ఓట్లు తక్కువ కాకుండా వైసీపీకి రావచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. టీడీపీ కూటమి తమకు 3 లక్షల దాకా ఓట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా దివ్యాంగుల విషయంలోనూ 2 పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచే వైసీపీకి పాజిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకు తగ్గట్లే 151 సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది ఒక చర్చగా మారింది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు సైతం పోస్టల్ బ్యాలెట్ ని పట్టే ట్రెండింగ్స్ తెలిసాయని, అవి అలా లాస్ట్ దాకా కంటిన్యూ అయ్యాయని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే ఊపు ఉంటుందని టీడీపీ కూటమి ఆశపడుతోంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో శుభశకునాలు ఎవరికి ఎదురైతే వారిదే విజయమని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు ఒక పార్టీకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ట్రెండ్స్ అనుకూలంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితాల రోజు ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయనేది దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఉద్యోగులు ఏ పార్టీకి అనుకూలంగా మారారనే విషయం తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.